ఆహా! అదృష్టం అంటే వృశ్చిక రాశి వారిదే. 1000 కోట్ల దేవతల అనుగ్రహంతో లాభాలు పొందబోతున్నారు. ఆనందం మీ సొంతం. వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలో 8వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలోకి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల్లో జన్మించిన వారు ఈ వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశికి సంబంధించి సమయం చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది. వృశ్చిక రాశి వారికి 1000 కోట్ల దేవతల యొక్క అనుగ్రహం ఉండటం కారణంగా జీవితంలో ఎన్నడూ చూడని అద్భుతమైన ఫలితాలు అయితే చూడబోతున్నారు. అలానే వృశ్చిక రాశి వారి ఈ సమయంలో తరచూ శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు. ఎంతో ఆనందంగా అయితే సమయాన్ని గడుపుతారు. విందు వినోదాల్లో చురుగ్గా పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులను ఎక్కువగా కలవడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. రంగాల వారీగా వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో ఈ సమయంలో వ్యాపారంలో అనుకున్న ఫలితాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు. వ్యాపార పరంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి శత్రువులు ఎవరైతే ఉన్నారో వారి నుండి విముక్తి పొందుతారు. అయితే వ్యాపారానికి సంబంధించి నూతనంగా వ్యాపారాలు ప్రారంభించడం కంటే ప్రస్తుతం ఉన్న వ్యాపారాలను డెవలప్ చేసుకోవడంపై మీరు దృష్టి పెట్టుకున్నట్లయితే అనుకూల ఫలితాలు పొందుతారని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశికి సంబంధించి వ్యాపార రంగంలో ఈ సమయంలో బాగా కలిసి వస్తుంది. ఒకప్పుడు ఎవరైతే వ్యాపార పరంగా మిమ్మల్ని మోసం చేసి ఉంటారో అటువంటి వారి సమయంలో మీ కాళ్ళ మీద పడి క్షమాపణలు చెప్తారని చెప్పుకోవచ్చు. అంతటి అనుకూలమైన ఫలితాలు అయితే వృశ్చిక రాశి వారు పొందుతారు. వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉంటారో పరిశ్రమల పరంగా వృశ్చిక రాశి వారికి చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది. పరిశ్రమలకు సంబంధించి వృశ్చిక రాశి వారు ఎంతో కాలంగా ఇతర పరిశ్రమలతో పొత్తులు ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ నిరంతర ప్రయత్నాలు ఏవో ఒక కారణాల వల్ల ఆటంకాలు పడుతూనే ఉన్నాయి. కానీ ఈ సమయంలో పరిశ్రమలు ఇతర పరిశ్రమలతో పొత్తులు ఏర్పాటు చేసుకోవడానికి చేసేటువంటి మీటింగ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. పరిశ్రమల్లో ఆశించిన రీతిలో అభివృద్ధి అనేది మీకు కనిపిస్తుంది. అలానే పారిశ్రామిక పరంగా ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్న మిషనరీ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో దాని అంతటినీ కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగుమతి చేసుకుంటారు. వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఈ సమయంలో విద్య పరంగా అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. విద్యార్థులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు అనుకూలంగా లభిస్తాయని చెప్పుకోవచ్చు. అలానే ఎవరైతే విద్యార్థులు ప్రవేశాల కొరకు పరీక్షలు రాసి ఉంటారో వాటిలో ఉత్తీర్ణత సాధించడం వల్ల మీరు కోరుకున్న ప్రదేశాల్లో మీకు ప్రవేశం అయితే లభిస్తుంది. విద్య పరంగా అయితే వృశ్చిక రాశి వారు భయపడవలసిన అవసరం అస్సలు లేదు. విద్యార్థులు ఈ సమయంలో ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. విదేశీ విద్య పట్ల మాత్రం వృశ్చిక రాశి వారికి బాగా కలిసి వస్తుంది. ఈ రాశికి సంబంధించి రాజకీయస్తులు ఎవరైతే ఉన్నారో రాజకీయ పరంగా మాత్రం శత్రువులు సైతం మిత్రువులుగా మారి సహాయపడే అవకాశం కనిపిస్తుంది. రాజకీయ పరంగా అనుచరుల బలం అనేది విపరీతంగా పెరుగుతుందని చెప్పుకోవచ్చు. అలానే రాజకీయ పరంగా మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పదవులు స్థానాలు పొందే అవకాశం కనిపిస్తుంది. రాజకీయస్తులు కేవలం రాజకీయంలోనే కాకుండా వ్యాపారంలో కూడా రాణిస్తారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగానే కలిసి వస్తాయి. చెరువుల విషయంలో ఇప్పుడు వచ్చేటువంటి లాభాల వల్ల గతంలో చేసినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా తీర్చేయడం జరుగుతుంది. వృశ్చిక రాశికి సంబంధించిన రైతులకు అన్ని కోణాల నుండి సహాయ సహకారాలు అందడం వల్ల ఆశించిన రీతిలో వ్యవసాయ ఫలితాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్లు చేయాలనుకుంటున్నారో అటువంటి ఇన్వెస్ట్మెంట్లకు మాత్రమే సమయం బాగా కలిసి వస్తుంది. మీరు అంచనా వేసిన దానికంటే రెట్టింపు లాభాన్ని పొందుతారు. ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో వారికి సమయం కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరించుకునేవారు మాత్రం కొన్ని సందర్భాల్లో అత్యాశకు వెళ్ళిపోయి కొన్ని కాంట్రాక్టులు చేజార్చుకునే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి నిర్ణయాలు తీసుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకోవాల్సి ఉంటుంది.
ఇక ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ వ్యవహారాల్లో వృశ్చిక రాశి వారికి సానుకూల ఫలితాలే గోచరిస్తున్నాయి. కుటుంబ పరంగా ముఖ్యంగా తోబుట్టువుల నుండి ఆశించిన రీతిలో సహాయ సహకారాలు అందుతాయని చెప్పుకోవచ్చు. తల్లిదండ్రులు కూడా మిమ్మల్ని అర్థం చేసుకొని నిరంతరం మీకు చేదోడు వాదోడుగా ఉంటారు. కుటుంబ పరంగా సంతానం గురించి ఎంతో కాలంగా మీరు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సంతానం మాట వినకపోవడం, మొండిగా ప్రవర్తించడం లేదా సంతానం మీకు అనుకూలంగా లేకపోవడం, ఇటువంటి సమస్యలతో నిరంతరం బాధపడుతూనే ఉన్నారు. అయితే ఈ సమయంలో సంతాన ప్రవర్తనలో మార్పులు వస్తాయని చెప్పుకోవచ్చు. సంతానం మీకు అనుగుణంగా నడుచుకోవడం, మీ మాటను గౌరవించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. కుటుంబంలో ఆనందానికి ఎటువంటి లోటు ఉండదు. విందు వినోదాల్లో ఎక్కువగా పాల్గొంటారు. అలానే ఎంతో కాలంగా తలపెట్టలేకపోతున్నటువంటి శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేయడానికి పూనుకుంటారు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. బ్రోకర్ల ద్వారా మోసాలు జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. వృశ్చిక రాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులు ఎంతో కాలంగా విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కుటుంబ పరిస్థితులు సహకరించకపోవడం లేదా ఆర్థిక పరంగా సహకరించకపోవడం వల్ల నిరంతరం ఈ విదేశీయ ప్రయత్నాలు వాయిదా పడుతూనే ఉన్నాయి. కానీ ఈ సమయంలో విదేశాలకు వెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. అలానే ఉద్యోగస్తులు ప్రమోషన్ ఇంక్రిమెంట్ల విషయంలో కూడా శుభవార్తలు వినే అవకాశం కనిపిస్తుంది. ప్రమోషన్ల విషయంలో డబుల్ ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా అధిక శాతం కనిపిస్తుంది. ఉద్యోగస్తులు ఎవరైతే ఉద్యోగ మార్పుల కొరకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి ప్రయత్నాలు కూడా బాగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. ఇక వృశ్చిక రాశికి సంబంధించి దంపతుల మధ్య అన్యోన్యత చూసినట్లయితే దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇద్దరి మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్న వాటన్నిటిని పట్టించుకోకుండా మీరు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. వృశ్చిక రాశి వారి ఈ సమయంలో స్థిరాస్తుల కొనుగోలుకు మాత్రం చాలా అనుకూలంగా ఉంది. ఏవైనా స్థిరాస్తులు కొనుగోలు చేయాలన్న ఆలోచన ఉన్నట్లయితే ఎటువంటి సంకోచం లేకుండా ఆ ప్రయత్నాలు ప్రారంభించుకోవడం మంచిది. వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావలసిన వారు ఉన్నారో వివాహ విషయాల్లో కనుక ఆలస్యం అవుతున్నట్లయితే వారు దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించుకోవడం, మంగళవారాలు ప్రారంభించుకోవడం మంచిది. ఈ రాశివారి ఈ సమయంలో ఎంతో కాలంగా పూర్తి చేయలేకపోతున్నటువంటి తీర్థయాత్రలు కానీ విహారయాత్రలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేయడానికి స్నేహితులతో కలిసి వెళ్తారని చెప్పుకోవచ్చు. అలానే విందు వినోదాల్లో చురుగ్గా పాల్గొంటారు. కొత్త ఆదాయ మార్గాలు వెతుక్కుంటూ ఉంటారు. అధిక సమయం దైవ ప్రాంగణంలో గడుపుతారు. ఓకే అండి, వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అలానే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.